దేవుని బిడ్డారా, ప్రభు యొక్క మహాకనికరం బట్టి మనం ప్రకటన గ్రంథాలని ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథ ధ్యానాలలో 13వ అధ్యాయము మొదటి 10 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. 13, 12 అధ్యాయాలు అయిపోయాయి. 13వ అధ్యాయము మొదటి 10 వచనాలు కూడా అయిపోయాయి. నేటి మన ధ్యాన భాగం ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ 8 వచనాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేయాలి. నేను మీకు ముందే చెప్పాను, ప్రకటన గ్రంథములో 22 అధ్యాయాలు ఉన్నాయి. 22 అధ్యాయాలలో మొదటి 11 అధ్యాయాలు సార్వత్రిక సంఘములో బోధకుల మధ్య, విశ్వాసుల మధ్య భేదాలు లేవు, అంగీకారమే ఉంది. మొదటి 11 అధ్యాయాలలో సార్వత్రిక సంఘం అంతటిలో అంగీకారం, ఏకీభావం ఉంది. కానీ 11వ అధ్యాయం చివరి నుంచి 12వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు ఉన్నటువంటి మిగిలిన ఈ 11 అధ్యాయాలలో రకరకాలైనటువంటి విభేదాలు, రకరకాలైనటువంటి తేడాలు ఉన్నాయి. అందువలన ఈ గోలలో మనం కొట్టుకొని పోకుండా ఉండునట్లు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మనకు ముందున్నటువంటి భక్తులు, నీతిమంతులు, ప్రవక్తలు ఎన్నో విషయాలు చెప్పారు, ఎన్నో గ్రంథాలు వ్రాశారు. వాటన్నిటినీ మనం పరిశీలించాలి, వాటన్నిటిని చదవాలి. కానీ తుది నిర్ణయం వాక్యమును బట్టే చేయాలి. మీరు ఎప్పుడైనా బాగా జ్ఞాపకం ఉంచుకోండి, మనకి ముందున్నటువంటి, అంటే మనకంటే ముందున్నటువంటి ప్రవక్తలు ఎప్పుడు కూడా సత్యమును శాంతంగా, సంపూర్ణంగా బయలుపరచరు. తరం పెరుగుతుంటే దేవుని యొక్క సంపూర్ణ చిత్తం అంతకంతకు బయలుపరచబడుతూ ఉంటుంది. అలాని మనకు ముందున్నటువంటి ప్రవక్తల కంటే, బోధకుల కంటే మనము గొప్పవారము, ఘనులము అని కాదు. వారు అందించారు, మనం అందుకున్నాం. వారు అందలం ఎక్కారు, అక్కడి నుంచి మనం మొదలుపెట్టాం. వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టారు? గ్రౌండ్ లెవెల్లో మొదలుపెట్టారు. మనం ఎక్కడ మొదలుపెట్టాం? వారు అందించిన కానుంచి, అంటే గ్రౌండ్ లెవెల్లో మనం లేం, అందలం ఎక్కాం. ఒక స్టెప్ పైకి ఎక్కాం. మనం ఒక స్టెప్ మనలను వాళ్ళు ఏం చేశారు? పైకి ఎక్కించారు. వాళ్ళకి ఎప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. వారు మనకు పునాది. వాళ్ళ మీద నిలవబడే మనం పైకి చూస్తాం, కానీ మనం క్రిందుండి చూడం. వాళ్ళు మనకంటే ఎత్తైన వారు, వారు మనకంటే బలవంతులు, వారు మనకంటే జ్ఞానం కలవారు. కానీ వారికంటే మనకే ఎక్కువ సంగతులు తెలుసు. ఎలా తెలుసు అంటే, వారికంటే మనం ఎక్కువ అని కాదు, వారు మనకి ఎన్నో అందించారు. ఆ అందించిన వాటిని ఆధారం చేసుకొని మనం ఇంకొంచెం ఎక్కువ దూరం చూసాం. అదే దేవుని యొక్క వాక్యాన్ని తరం గ్రహించేటువంటి విధానం, అంతకు తప్ప ఇంకోటి ఏమీ లేదు. లేఖనాలు విప్పబడుతూ ఉంటాయి, లేఖనాలు తెరవబడుతూ ఉంటాయి. ఎలా తెరవబడుతుంటాయి అంటే కాలానుగుణంగా తెరవబడుతూ ఉంటాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని రాశాడు? మొదటి వచనాలలో హబక్కూకు గ్రంథంలోకి రండి. హబక్కూకు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 3వ అధ్యాయము, హబక్కూకు 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. అంటే సంవత్సరములు జరుగుతూ ఉంటే దేవుని కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి, నూతనపరచబడినవి తెలియపరచబడుతూ ఉంటాయి. అవునండి. అందుకనే మనకి హెబ్రీకారుడు రాస్తాడు,
హనోకు దగ్గర నుంచి మొదలుపెట్టాడు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, అవునండి, భక్తులందరి పేర్లు వ్రాసి చివరికి వచ్చేసేటప్పటికల్లా 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక చివరి వచనంలో ఏం చెప్పాడండి? వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము. అంటే మనము లేకుండా వాళ్ళు ఏం కాలేదంట, అంటే దేవుడు వాళ్ళని కొంచెం అసంపూర్ణులుగా ఉంచాడు. దేవుని పిల్లరా, వారు మనకంటే భక్తిహీనులా? కారు. వారు మనకంటే పాపులా? కారు. మనకంటే అన్నిట్లో శ్రేష్టమైన వారే. కానీ వారిని మించి మనకెందుకు అనుగ్రహించబడుతుంది అంటే, సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాలు నూతనపరచబడుతూ ఉంటాయి, నూతనంగా అనుగ్రహించబడుతూ ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, వెనక భక్తుల యొక్క వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుని మనం ఇంకొంచెం ముందుకు పోవాలి తప్ప అక్కడనే ఆగిపోద్దు. ముందుకు పోవటానికి మనకి దారి చూపెట్టేదే దేవుని వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. 119, 105 వచనం అనండి. అందుకోసం దింపులరా, వాక్యపు వెలుగులో వాక్యాధారముతో మనం కొంచెం ముందుకు పోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ భక్తుల యొక్క వ్యాఖ్యానాలను ఆధారం చేసుకుని అక్కడే ఉండకూడదు. మనమే చివరి తరం అయితే ఇది చివరి వ్యాఖ్యానం అవుతుంది. లేదు ఇంకా 100-200 సంవత్సరాలు యేసుప్రభు రాకడ ఆలస్యమైందనుకోండి, మన వ్యాఖ్యానం చివరిది కాదు. ఇంకా మన రాబోయే తరాలు ఏం చేస్తారు? మన కొడుకులు, మన మనవళ్ళు, మన మనవరాళ్ళు, ఇంకా ముని మనవళ్ళు ఇంకా విప్పుతూ ఉంటారు. అందుకని ఇది ఫైనల్ ఎప్పుడైతుంది? ఎప్పుడు ఫైనల్ అవుతుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు. అందుకని అపోస్తుల కార్యములు 3:21 చెప్తాడు, అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయి, అంతవరకు యేసుక్రీస్తు పరలోక నివాసి అయ్యుండుట అవశ్యం. అప్పటిదాకా అక్కడే ఉంటాడు. ఎప్పటిదాకా? అన్నిటికీ కుదురుబాటు జరిగేంత వరకు. ఇప్పటికే కుదురుబాటు జరగలేదు కనుకనే ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? అన్నిటికీ కుదురుబాటు జరగాలి. కాబట్టి దేవునిట్లరా, మన తరములో దేవుడు మనకు బయలుపరచనంతగా మనం దాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి, ఆహ్వానించాలి. ప్రకటన 13వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకు వ్రాయబడినటువంటి ఈ భాగములో మనకు ఈ భాగపు అంశం ఏంటంటే రెండవ క్రూర మృగం. ఎవరండి? రెండవ క్రూర మృగం. మనం ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రకటన 13:11 మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. రెండవ క్రూర మృగం లేదా మరి ఒక క్రూర మృగం. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మిక్కిలి కనికరము గల దేవుడా, నీకు స్తోత్రాలు. ప్రకటన 13వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఒక క్రూర మృగాన్ని నువ్వు చూపించావు. 11వ వచనము నుండి 18వ వచనం వరకు మరి ఒక క్రూర మృగాన్ని నువ్వు మాకు చూపిస్తున్నావు. దేవా, ఈ క్రూర మృగము విషయమై మేము జాగ్రత్తగా పరిశీలన చేసి నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు ముందు ఆ మృగాన్ని మేము గుర్తుపట్టువారమై ఉండ జ్ఞానమును దయచేయమని దయగల యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లరా, ప్రకటన 13వ అధ్యాయము ప్రకటన గ్రంథములు అత్యంత కీలకమైనటువంటి అధ్యాయం. అత్యంత కీలకమైనటువంటిది. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అంత భయంకరమైన సిచ్యువేషన్ రాలేదు. ఈ సందర్భం తప్ప మళ్ళీ ఇంకెప్పుడు రాదు. ఎందుకంటే ఇక్కడ
రెండు క్రూర మృగాలను చూపిస్తున్నాడు. రెండు క్రూర మృగాలు. మనం మొదటి నుంచి 10 వచనాలను ధ్యానం చేసినప్పుడు ఒక క్రూర మృగాన్ని చూసాం. అవునండి. అది మొదటి క్రూర మృగం. ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రములో నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? సముద్రం దేనికి సూచన అని చెప్పుకున్నాం? లోకానికి సూచన, జనములకు సూచన. మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని ఒకసారి మననం చేసుకుంటే, దానియేలు గ్రంథములో 7వ అధ్యాయంలో కూడా 4 క్రూర మృగాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అవి? సముద్రములో నుండే వచ్చాయి. సముద్రంలోంచి ఎప్పుడొచ్చాయి? ఆ సముద్రం మీద 4 వైపులా పెద్ద గాలి వీచినప్పుడు, సముద్రం అంతా అల్లకల్లోలమైనప్పుడు ఆ సముద్రములో నుంచి 4 క్రూర మృగాలు వచ్చాయి. మొదటి క్రూర మృగం సింహం వంటిది, రెండో క్రూర మృగం ఎలుగుబంటి వంటిది, మూడో క్రూర మృగం చిరుతపులి వంటిది, నాలుగో క్రూర మృగం ఘోరమును భయంకరమునైనటువంటి మృగం. 4 మృగాలు వచ్చాయి. ఈ 4 మృగాలని ఏమని వర్ణించాడు? మొదటి క్రూర మృగం సింహం. ఈ సింహం బబులోను రాజు నెబుకద్నెజరుకు సాదృశ్యం అని చెప్పాడు. బబులోనీయుల రాజులకి ఆ సింహం సాదృశ్యం. రెండవది ఎలుగుబంటి. ఎలుగుబంటి ఏ రాజులకు సాదృశ్యం అన్నాడు? మాదీయ పారసీక రాజులకు అది సాదృశ్యం అన్నాడు. మూడవది చిరుతపులి. అది భూమి మీద కాలు మోపకుండా పరిగెత్తుతుంది. అది ఎవరికి సాదృశ్యం అన్నాడు? గ్రీకులకు సాదృశ్యం అన్నాడు. నాలుగవది ఘోరమును భయంకరమైనటువంటి 4వ మృగం. అది ఎవరికి సాదృశ్యం అన్నాడు? రోమీలకు. రోమ్ అనండి. బబులోను, మాదీయ పారసీక, గ్రీకు, రోమ్. బబులోనులో మొదటి రాజు నెబుకద్నెజర్. మాదీయ పారసీకులకు దర్యావేష్, గ్రీకులకు అలెగ్జాండర్, రోమీలలో ఎవరిని చూపిస్తాం? ఎక్కువ నీరోని చూపిస్తాం. ఈ 4 రాజులు చరిత్రలో కలిసిపోయారు, చరిత్రలో ముగిసిపోయారు. ఈ 4 నియంతలే. ఈ 4 క్రూరులు, బహుక్రూరులు, నియంతలు. ప్రపంచాన్ని అల్లల్లాడించారు. ప్రజలేడల కనికరం లేకుండా హింసించారు. విషయం ఏంటంటే, ప్రకటన 13వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదివాను చూసావా? పోయినసారి చెప్పాను మీకు. ఇందులో ఉన్నటువంటి ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం నుంచి వచ్చింది, లోకం నుంచి వచ్చింది. ఇది ఎవరికి సాదృశ్యం? క్రీస్తు విరోధికి సాదృశ్యం. ఇక్కడ కీలకంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు విరోధి అనేటువంటి వానిలో ఈ 4 లక్షణాలు ఉంటాయి. అర్థమైందా? సింహం లక్షణం, ఎలుగుబంటి లక్షణం, చిరుతపులి లక్షణం కదా. అందుకనే ఇక్కడ ఏం రాశాడు? 13వ అధ్యాయంలో 13వ అధ్యాయము 2వ వచనం, నేను చూచిన ఆ మృగం చిరుతపులిని పోలిందంట, ఎలుగుబంటి లాగున్నాయట, దాని నోరు సింహం లాగుందట, ఆ ఘట సర్పం దానికి అధికారం ఇచ్చిందంట. అన్ని లక్షణాలు ఉన్నాయి. అర్థమైందండి? ఏమి లక్షణాలు ఉన్నాయి? నెబుకద్నెజర్ లక్షణాలు ఉన్నాయి, దర్యావేషు లక్షణాలు ఉన్నాయి, అలెగ్జాండర్ లక్షణాలు ఉన్నాయి, నీరో లక్షణాలు ఉన్నాయి. బబులోను రాజు నెబుకద్నెజరే క్రూరుడురా అంటే, అలెగ్జాండరే భయంకరురా అంటే, నీరో అమ్మో ఘోరమైనటువంటి వాడు అంటే, ఈ లక్షణాలన్నీ కలగలిపిన వాడు ఇక ఊహించండి ఎలా ఉంటాడో. పోయిన వారం చెప్పాను మీకు, సాతాను కేవలం దేవుని పిల్లల్ని, భక్తులను మాత్రమే హింసించడు. వానికి శత్రువులు ఎవరు? మానవ జాతి, అన్యులను కూడా హింసిస్తాడు. అందుకనే మానవ జాతికే గడ్డు కాలం. అది మానవ జాతికే గడ్డు కాలం. వాడు పంపెడతాడు, ముద్ర వేసుకోవాలంటాడు, వేసుకోకపోతే క్రయ విక్రయాలు చేయడానికి వీల్లేదు అంటాడు. భయం వేసి అందరం ఏం చేస్తాం? అమ్మయ్య ఎందుకులే గొడవ, మనతో ఎందుకు గొడవ అని ముద్ర వేసుకుంటాం. ముద్ర వేసుకుంటే అయిపోయిందా?
అసలు కథ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడే స్టార్ట్ అయింది. మొదటి మృగంగాడు క్రీస్తు విరోధి. వీడు యేసునామాన్ని దూషిస్తున్నాడు. వీడు భూప్రజలందరినీ కూడా సాతానికి మొక్కమని బలవంతం చేస్తున్నాడు. ఎన్ని రోజులు వాడు తన అధికారాన్ని చెలాయిస్తాడు? 42 నెలలు. 42 నెలలు వాడు తన అధికారం చేస్తాడు. 42 నెలలు వాని పని ఏంటంటే మనుషుల్ని హింసించటం, పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను అధికారం వానికి ఇవ్వబడింది. వీడిలా పొంగిపోతుంటే, వీడిలా రెచ్చిపోతుంటే, వీడు రాజుగా దేవుడుగా చలామణవుతుంటే, వీడు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయములో కూర్చొని నేనే రాజుని, నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటూ ప్రతి దేవతను, లోకంలో ఉన్న దేవుళ్ళని దేవతను కూడా ఒప్పుకోడు. ఒక యేసుప్రభునే కాదు, ప్రతి దేవత మీద అన్నాడు, దేవాది దేవుని మీద అన్నాడు. తనను తానే హెచ్చించుకుంటాడు. నేనే రాజుని, నేనే దేవుణ్ణి అని హెచ్చించుకుంటాడు. పరిశుద్ధులతో యుద్ధం చేస్తాడు, వాళ్ళని చంపుతుంటాడు. సేమ్ టైం అదే కాలంలో భూమిలో నుండి ఇంకొక మృగం వచ్చిందంట. సముద్రం అంటే లోకం అని చెప్పాం. భూమి అంటే యూదా దేశం, ఇశ్రాయేల్ దేశం, యెరూషలేం పట్టణం. అక్కడి నుంచి రెండవ క్రూర మృగం బయలుదేరాడు. ఆ రెండవ క్రూర మృగాన్ని ప్రకటన 19వ అధ్యాయంలో అన్నాడు, వాడు అబద్ధ ప్రవక్త అన్నాడు. వీడు రాజు కాదు, వీడు రాజు కాడు. ప్రకటన 19వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. అంటే ఈ 13వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి క్రూర మృగాలు వాస్తవంగా క్రూర మృగాలు కావు. వీరు క్రూరమైనటువంటి మనుషులు. మొదటి క్రూర మృగం ఘోరమైనటువంటి నియంతల అందరి లక్షణాలను పునికి పుచ్చుకున్నటువంటి వాడు. రెండవ క్రూర మృగం వీడు రాజు కాదు. వీడెవడు? వీడు అబద్ధ ప్రవక్త. వీడు అబద్ధ ప్రవక్త. ప్రవక్త అంటేనే ఏం చేస్తానని చెప్పాను? ప్రవక్త అంటేనే ప్రవచనం చెప్తాడు. ప్రవక్త అంటేనే సూటిగా మాట్లాడతాడు. ప్రవక్త అంటేనే ఎవని మాట విండు. కానీ భూమిలో నుండి బయటకు వచ్చినటువంటి ఈ క్రూరముఖమైన ఈ అబద్ధ ప్రవక్తని మనం గుర్తుపట్టడానికి ఇక్కడ వాని యొక్క లక్షణాలను, వాని క్రియలను 5 క్రియలు ఇక్కడ రాశాడు. ఈ 5 క్రియల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వీని గురించినటువంటి స్పష్టత మనకి వస్తుంది. 1, వీడు ఎక్కడి నుంచి వస్తానని చెప్పాను? భూమిలో నుండి అంటే ఏం చెప్పాను? యూదాదేశము నుండి వస్తాడు. వీడు అన్యుడు కాడు. కానీ రాజుడు, రాజు అన్యుడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? సముద్రం నుంచి వచ్చాడు. వీడు అన్యుడు. వీడు అన్యుడు. దానియేలు 11వ అధ్యాయం ఏం చెప్పింది? వీడు ఉత్తర దేశము, అలెగ్జాండర్ రాజ్యం యొక్క ఉత్తర దేశం నుంచి వస్తాడని 11వ అధ్యాయంలో క్లియర్ రాశాడు. దాన్ని సిరియా అన్నాం. సిరియా నుంచి వస్తాడు. వాడు అన్యుడు, వాడు యూదుడు కాడు. కానీ ఈ రెండవ క్రూర మృగం, ఈ అబద్ధ ప్రవక్త ఉన్నాడే, వీడు అన్యుడు కాడు. వీడు అచ్చం యూదుడు. యూదులలో నుంచే వీడు బయలుదేరాడు. యూదా రబ్బీ, యూదా ప్రవక్త. వీడిని గుర్తుపట్టడానికి నంబర్ 1 లక్షణం ఏంటంటే వీడు యేసుక్రీస్తు ప్రభువులాగా అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు, కానీ వాడు ఘట సర్పంలాగా మాట్లాడతాడు. మొదటిది ఎలా మాట్లాడతాడు? ఘట సర్పంలాగా మాట్లాడతాడు. ఘట సర్పం ఎలా మాట్లాడుతుంది అమ్మ? ఘట సర్పం ఎలా మాట్లాడుతుంది అంటే అనుమానాలు కలిగించేటట్లు, ఆలోచించేటట్లు. ఒకటి అనుమానం కలిగిస్తాడు, రెండోది ఆలోచింపజేస్తాడు. హవ్వ దగ్గరకు వచ్చి ఘట సర్పం మాట్లాడాడు సంభాషణ. ఇది నిజమా అంటే ఇదేంటిది? ఏం కలగజేశాడు? అనుమానం కలగజేశాడు. ఒక్కసారి చూడు నువ్వు,
చూసింది, ఇప్పుడేమొచ్చింది? ఆలోచన. అనుమానాలు కలగజేస్తాడు, తర్వాత ఆలోచింపజేస్తాడు, విశ్వాసమును అటుకెక్కిచ్చేస్తాడు, వాక్యం మీద ఆధారపడటాన్ని పక్కకు పెట్టేస్తాడు. సర్లేయ్య, బైబిల్ చెప్తుంది, మేము కాదనట్లేదు, నువ్వు చెప్పు, ఇది అవునంటావా కాదంటావా? ఇదేంటి చెప్పండి. అరే కళ్ళద్దాలా నేను చెప్తానే ఉన్నా కదనయ్యా, నువ్వు చెప్పు, అబద్ధం అని చెప్పేది. దేవుని పిల్లరా, అనుమానం కలగజేసి ఆలోచనలు రేకెత్తించి అబద్ధాలనే నిజమని మన చేత నిరూపింపజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి 12వ అధ్యాయంలో మాట గురించి చెప్పాడు. ఎన్నో వచనం ఇది? 37వ వచనం. మత్తయి 12:37. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టే అపరాధివని తీర్పు పొందుతావు. దీన్ని బట్టండి, నీ మాటను బట్టి. నీ మాట అంటే ఏంటండి? నీ మాట అంటే, దేవుని పిల్లరా, సత్యం మాట్లాడుతాను నేను నిజమేం చెప్తాను, నేను వాస్తవం చెప్తాను. ఈ వాస్తవాలు, సత్యాలు, నిజాలు పక్కకు పెట్టు. నీ మాట, దేవుని పిల్లరా, దేవుని మాటతో ఏకీభవించాలంతే. ఏకీభవించడం నేర్చుకోవాలి. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క వాక్యం అనేది, దేవుని యొక్క మాట అనేటువంటిది, దేవుని చిత్తం అనేటువంటిది, అది విశ్వసింపదగింది కానీ అర్థం చేసుకోదగింది కాదు. అది నువ్వెంత ఆలోచించినా నీకు అది అర్థం కాదు. నేను మీకు చెప్తాను, నాకు చెప్పండి, కన్యక ఎలా గర్భవతి అవుతుంది? ఎలా అవుతుంది? కన్యక ఎలా గర్భవతి అవుతుంది? స్త్రీ ధర్మం ఉడిగిపోయినటువంటి స్త్రీకి మళ్ళీ ఎట్లా గర్భం వస్తుంది? ఎలా వస్తుందండి? 4 రోజులు సమాధిలో ఉన్నోడు ఎట్లా బతుకుతాడు? ఆలోచించండి అని నేను చెప్తే నాది అపవాది మాట. అది ఆలోచించటం కాదు, విశ్వసించండి, నమ్మండి. విశ్వసించి తిని గనుక మాట్లాడుతుంది, దర్శాలంతే. విశ్వసించాను కనుక మాట్లాడాను. అవును, నువ్వు మీ అమ్మ కొడుకువే అని, అమ్మ బిడ్డవని ఎట్లా తెలుసు నీకు? ఎట్లా తెలుసు నీకు? ఎట్లా నిరూపిస్తావు? నువ్వు మీ నాన్నకే పుట్టావని గ్యారంటీ ఏంటి? ఎట్లా నిరూపిస్తావు? నిరూపణల వైపు వెళ్ళకండి. ఎటు వెళ్ళాలి? విశ్వాసం వైపు వెళ్ళండి. దేవుని యొక్క వాక్యంను విశ్వసించండి. యాకోబు, ఏశావు ఇద్దరు మాంసం కోసం పోయారు వాళ్ళ నాన్నకు దేటానికి. ఈయన ఒక తిండిపోతు, మాంసాపేక్ష ఎక్కువ. ఎవరికి? ఇస్సాక్కి. అందుకనే ఇస్సాకు పెద్ద కొడుకును ప్రేమించాడు, ఎందుకంటే ఆడైతే మంచి మాంసం తెచ్చి పెడతాడని. కానీ యాకోబు మోసం చేశాడు. యాకోబు వచ్చాడు, నానా వచ్చానన్నాడు. అప్పుడు ఇస్సాకు ఏమన్నాడు? మాట యాకోబు మాటలాగుంది, చేతులు మాత్రం ఏశావు చేతులు. మాట గుర్తుపట్టావుగా? గుర్తుపట్టావా లేదా? దేవుని పిల్లరా, గుర్తుపట్టడం రావాలండి. యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము, యోహాను వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, 13, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలకి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలకి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం మెరుగును గనుక అవి అతనిని వెంబడించును.
అన్యుల స్వరము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుని పిల్లరా, ఏం గుర్తుపట్టాలి? స్వరం గుర్తుపట్టాలండి. అందుకనే నేను సేవకు వచ్చిన కానుంచి గత 20-40 సంవత్సరాలు చెప్తున్నాను, లేఖన స్వరం ఇందు విషయమై లేఖనమేమి చెప్పుచున్నది. దాసన్న ఏం చెప్పాడు అనేది కాదు. దాసన్న చెప్పేదేదో దాసన్న చెప్తాడు కానీ లేఖనమేమి చెప్పుచున్నది. లేఖన స్వరం. లేఖన స్వరమును గుర్తుపట్టకపోతే నా బోధలేవి ఆ టైంలో మీకు పని చేయవు. అబద్ధ ప్రవక్తను గుర్తుపట్టాలంటే స్వరమును గుర్తుపట్టాలి. అద్భుతములు, సూచక క్రియలు అబద్ధ ప్రవక్తను గుర్తుపట్టడానికి అవి సూచనలు కావు. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. వాడు మాట్లాడునప్పుడెల్లా వాని స్వభావమున అనుసరించి మాట్లాడతాడు. వాని యందు సత్యమే లేదు. డంబంగా మాట్లాడతాడు, నేను అని మాట్లాడతాడు. అపవాది స్వరం మొదటిది ఏం చెప్పాను మీకు? అనుమానం కలుగజేస్తాడు, ఆలోచింపజేస్తాడు, తర్వాత డాంబికంగా మాట్లాడతాడు. డంబం అంటే డంబములో ఉన్నటువంటిది మెయిన్ పాయింట్ ఏంటంటే నేను ఎంతోమంది పాస్టర్లను చూశాను. నేను ఒప్పుకోనండి అట్లాంటిది, అసలు అంగీకరించానండి నేను అట్లా అంటున్నాను. వాడు అంత పెద్ద గొప్పడైనట్టుగా నేను అనే డంబాలు చెప్పుతున్నాడంటే అది అపవాది స్వరం. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా అనేది దేవుని స్వరం. దావీదేవనుడు, ప్రభువా నేను ఎంతటి ఉన్నయ్యా, ఏ పాటి ఉన్నయ్యా, గొర్రెల దొడ్డులో ఉన్నవని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టవయ్యా. దీనులకు అండ ఆయన, ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించే శోధన కాలములో నిన్ను కాపాడుతాను. ఓర్పు కలిగి, దీనత్వం కలిగి, మృదుత్వం కలిగి, సాధుత్వం కలిగి. దేవుని యొక్క పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలని కనపరుస్తూ మాట్లాడతారో అది లేఖన స్వరం, అది క్రీస్తు స్వరం, అది ఆత్మస్వరం. కానీ డంబాలు ఎంత డోడైనా నాకు లెక్కలేదు, పౌలు లేదా అంటే పౌలు అన్నది ఆ ఉద్దేశం కాదు. పౌలు సువార్త విషయంకి వచ్చేప్పుడు ఎవరు చెప్పినా నాకు అవసరం లేదండి, లేఖనమే అన్నాడు అంతే. దేవుని పిల్లరా, గొర్రెపిల్ల లాంటి కొమ్ములు అంటే గొర్రెపిల్ల లాంటి శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. పైనుండి అగ్నిని దింపుతాడు. ఏలియా చేసిన కార్యాలు చేస్తాడు, ఎలీషా చేసిన కార్యాలు చేస్తాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు చేసిన గొప్ప కార్యాలు కూడా చేస్తాడు. కానీ వాడిని ఎలా గుర్తుపట్టాలి? ఎలా గుర్తుపట్టాలండి? అది ఇప్పుడు చెప్పాను కదా, మాటను బట్టి. ఘట సర్పం లాంటి మాట, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు లాంటి మాట. ఇది మొదటి గుర్తు. ఇక రెండవది ఏంటంటే 12వ వచనంలో చెప్తాడు, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలోనున్న నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. రెండోది ఇది ఏం చేస్తుంది? క్రీస్తు విరోధి ఎదుట సాగిలపడి మ్రొక్కండి అని భూనివాసులను బలవంతం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా, అద్భుతాలను చూసి మోసపోకండి. నీ కన్నుల ఎదుట ఒక అద్భుతము జరిగినను అనండి. ప్రవక్త కూడా అదే అంటాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా అదే చెప్తాడు. ప్రవక్తయే కానీ కలగను వాడే కానీ నీ ముందు ఏదైనా అద్భుత కార్యం చేసినను వాని నువ్వు నమ్మొద్దు అన్నాడు. వీడు రెండోది ఏం చేస్తున్నాడు అంటే క్రీస్తు విరోధికి, మొదటి క్రూర మృగానికి ఏం చేస్తున్నాడు? సాగిలపడాలి, నమస్కారం చెల్లించాలి. అంత ఉట్టిదే బాబు, ఈయనే దేవుడు,
ఏ దేవుడు లేడు, ఏ దేవత లేదు, అన్ని ముట్టియే, అన్ని ఉట్టి. ఈయనే దేవుడు, ఈయనకే మొక్కండి, ఈయనకే సాగిల పడండి, ఈయన ఆరాధించండి అని ఏం చేస్తాడట? బలవంతం చేస్తాడు. ఇది రెండవ గుర్తు, రెండవ గుర్తు. ఇక మూడవ గుర్తు ఏంటి తెలుసా? మూడవ గుర్తు 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చున్నట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మూడో పని అదేం చేస్తంటే విగ్రహం తయారు చేయండి. భూజనులరా, ఈ దేవుడు మహాదేవుడు, ఈ దేవుడు మామూలు దేవుడు కాడు. మీరేం చేయాలా? వాడికి, ఆయనకి విగ్రహం తయారు చేయండి. ఇది మూడవ గుర్తు. ఇక నాలుగవ గుర్తు ఏంటిది? నాలుగవ గుర్తు 15వ వచనంలో, మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి 4వ పాయింట్ ఏం చేస్తుంది? ఆ యొక్క విగ్రహానికి ప్రాణం ఇస్తాడు, ప్రాణం పోస్తాడు. ఇది 4వ పాయింట్. ఇంకోటి కూడా చెప్పిన తర్వాత అన్ని కలిపి చెప్తాను. మొదటి పాయింట్ ఏం చెప్పాను? గొర్రె పిల్ల లాంటి కార్యాలు చేస్తాడు కానీ ఘట సర్పంలాగా మాట్లాడతాడు, మొదటిది. రెండోది ఏంటిది? క్రూరముఖమైన క్రీస్తు విరోధికి సాగిలపడి మ్రొక్కండి అని బలవంతం చేస్తాడు. మూడో గుర్తేంటిది? ఆ క్రూర మృగానికి విగ్రహాన్ని తయారు చేయండి అని బలవంతం చేస్తాడు. నాలుగోది ఏం చేస్తాడు? ఆ విగ్రహం తయారైపోయిన తర్వాత దానికి ప్రాణం పోస్తాడు. ఇక ఐదవది ఏంటంటే, ఐదవ సూచన, ఐదవ గుర్తు ఏంటంటే 16వ వచనంకి వస్తే, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, అనగా ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి నీ అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. ఇది ఐదవ గుర్తు. ఏంటి ఐదవ గుర్తు? ఏంటిది? ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు. కుడి చేతి మీద కానీ నొసట మీద కానీ ముద్ర వేసుకోమని బలవంతం చేస్తాడు. క్రీస్తు విరోధి పరిపాలనా కాలములో వచ్చే అబద్ధ ప్రవక్తను గుర్తించుటకు 5 గుర్తులు, 5 సూచనలు. ఈ 5టిని నీ మనసులో పెట్టుకుంటే వాడెవడో నీకు సునాయాసంగా తెలిసిపోతుంది. ఈ 5టిని విషయంలో నువ్వు స్పష్టంగా ఉంటే నువ్వు వెలుగులో నడుస్తావు. అవునండి, వెలుగులో ఉన్నటువంటి వాని మీదికి ఆయన దొంగల రాడు. ఈ విషయాలు లోకానికి తెలుసా? లోకం గుర్తుపడుతుందా? లోకానికి అవగాహన ఉందా? పోనీ లోకానికి నువ్వు చెప్తే వింటారా, నమ్ముతారా? అందుకని ఎక్కడున్నారు? చీకట్లు ఉండరు. వారు ఒక్కటి చూస్తారు. లోకం ఏం చూస్తారు? ఎవరు చెప్తారు? ఏం చూస్తారంటే అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు. జనులందరూ చూస్తుంటే అగ్ని రప్పిస్తాడు. జనులందరూ చూస్తుంటే వాడిలోంచి నోట్లోంచి అగ్ని రప్పిస్తాడు. సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ సూచక్రియలు, ఈ అద్భుతాలు మానవ జాతిని ఏం చేస్తాయి? మోసం చేస్తాడు వాడు. ఇదంతా మోసమే కానీ సత్యం కాదు, వాస్తవం కాదు. ఎలా కాదంటే వాడు డంబంగా మాట్లాడుతున్నాడు, వాడు ఘట సర్పంలాగా మాట్లాడుతున్నాడు, వాడు అనుమానాలు కలగజేస్తున్నాడు. దేని మీద అనుమానం? అనుమానం అంటే అనుమానం దేని మీద అనుమానం? వాక్యం మీద అనుమానం. ఇది నిజమా? దేవుడు ఏదైనా తినొద్దని చెప్పాడా అంటే దేని మీద అనుమానం? దేవుని మాట మీద, వాక్యం మీద, బైబిల్ మీద అనుమానం కలగజేస్తాడు. నంబర్ 1. అంతేకాదు, నీ బ్రెయిన్కి పదును పెట్టి ఆలోచించు అంటాడు.
ఇది ఎట్లా సత్యమైతే చెప్పు, ఇది ఎట్లా వాస్తవమైతే చెప్పు. ఇప్పటికే అనేకులు అంటున్నారు. అన్యులు ఏమంటారండి? బైబిల్లో పాత నిబంధన గ్రంథాన్ని కూడా చదువుతూ ఏమంటున్నారు? కాదండి, పసిపిల్లలు ఏం చేశారు? కాదండి, స్త్రీలు ఏం చేశారు? అందుకే చెప్తున్నాను, ఆలోచించకు. అందుకే చెప్తున్నాను, అనుమానించకు. ఏం చేయి? విశ్వసించు. విశ్వసించు. విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. ఆలోచిస్తే సైతాన్ యొక్క మహిమను చూస్తావు. సైతాన్ మహిమ ఎలా ఉంటుందంటే, నువ్వు దేవతవైపోతావు, నువ్వు దేవుని అయిపోతావు, నువ్వు అట్లయిపోతావు, ఇట్లయిపోతావు. అయిందా హవ్వ? అయిందా ఆదాము? దేవతలైపోయారు వాళ్ళు. ఏమైపోయారంటే ఇటు దేవుని కాకుండా అటు దెయ్యాన్ని కాకుండా ఎటు కాకుండా మధ్యలో దిక్కులేని వాళ్ళు అయిపోయారు. మళ్ళీ దేవుడే కల్పించుకొని తన కుమారుని బలియాల్సి వచ్చింది. ఆ చెప్పినోడు ఏమైనా చేశాడా? చెప్పినోడు ఏమైనా వచ్చి మేలు చేశాడా? అనుమానించకండి, ఆధారపడండి. ఉన్నది ఉన్నట్టుగా. భక్త సింగయ్య గారిని అడిగారట, ఏమండి యోన 3 రోజులు తిమింగలం కడుపులో ఎట్ట బతికాడండి? 3 రోజులు తిమింగలం కడుపులో ఇవ్వడం బతుకుతారండి? భలే విచిత్రంగా ఉంది, మీరు ఇంజనీర్ చదివారో తెలియగలవాళ్ళు, ఇది ఎట్లా అండి? అరే నిజమేనండి, నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలే అనలేనా? ఏమన్నాడు? అయ్యా, యోనాని తిమింగలం మింగింది అని బైబిల్లో వ్రాయబడింది, నేను నమ్ముతున్నాను. ఒకవేళ బైబిల్లో గనక యోనే తిమింగలాన్ని మింగాడు అన్నా నేను నమ్ముతానట. ఆ బేస్ మీదకి రావాలి. మాకు ఆధారాలు అక్కర్లేదు, మాకు అన్వేషణ అక్కర్లేదు. మాకేం చాలు? లేఖనం చాలు, వాక్యం చాలు. ఎందుకయ్యా అలా మాట్లాడుతున్నావు అంటే, అలా ఆలోచించి ఆధారాల వెతికి అర్థం చేసుకునే అంత పరిణితి ఏ మనిషికి? దేవుడు అనంతమైన వాడు, ఆయన మనకు అగోచరుడు. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటామండి? ఒక భక్తుడు చెప్పాడు, సూర్యుని మనం చూడలేము. చూడగలమా? చూడండి, చూద్దాం పోయి. సూర్యుని నువ్వు చూడలేవు, కానీ సూర్యుడు లేకుండా నువ్వు ఏం చేయలేవు. అట్లాగే దేవుని నువ్వు కనుక్కోలేవు, దేవుని చూడలేవు. అట్లాగే దేవుడు లేకుండా ఏది చేయలేవు. ఆ దేవుడు నరవతారం ఎత్తిన యేసే, ఇంకొకరు కారు. దేవుని పేర మనం ఆ బేస్ మీదకి రావాలి. ఇది మూఢనమ్మకం కాదు, ఇది మూర్ఖపు నమ్మకం కాదు, ఇది అంతగా చారిత్రాత్మకమైనటువంటి నిజం. కాకపోతే నాకు అన్నీ అర్థం కావు. ఎందుకు అర్థం కావంటే, నా జ్ఞానం పరిమితం, ఆయన అనంతమైన వాడు. మరి ఎలా అంటే, నేను నమ్ముతా ఆయన్ని. ఎందుకు నమ్ముతాంటే ఆయన మంచోడు, ఆయన అబద్ధం చెప్పేటాడు. మీరు చెప్పండి, నాకు సత్యమే అబద్ధం చెప్తే ఇక సత్యం ఏంటుంటుందండి? యేసే అబద్ధం చెబితే యేసు ఎవరు? సత్యం. ఆయన అబద్ధం చెప్తే ఇక సత్యం ఏడుంటుంది? ప్రభు అన్నాడు, దెయ్యమే దెయ్యాల్ని బంధిస్తే వాని రాజ్యం ఏడుంటుంది? ఉంటుందా? సత్యమైన యేసే ఆ సత్యం చెప్తే, అబద్ధం చెప్తే ఇక సత్యం ఏడుంటుందండి? లేదు. దేవుని పిల్లరా, డంబాలు అక్కర్లేదు మనకి, లేకపోతే అనుమానాలు అక్కర్లేదు మనకి, లేకపోతే మనం ఏదో ఆలోచించాల్సిన అవసరం లేదు. వాడిని గుర్తుపట్టాల, నువ్వు స్వరాన్ని గుర్తుపట్టాలి. ప్రభు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును కాదు, ఎరుగును అన్నాడు. ఎరుగును అంటే గుర్తుపట్టటం. నేను అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఒకటొక తలుపు కొడుతుంటే మావాడు వచ్చి ఎవరో అన్నాడు, ఏయ్ నేను తలుపుది మీ ఆయన్ని అంటే తిత్తదా? ఎందుకు తీయదు? స్వరాన్ని గుర్తుపడుతుంది. స్వరాన్ని గుర్తుపట్టాలండి, లేఖన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఇస్సాకు గుర్తుపట్టాడా లేదా? మనం చాలాసార్లు గుర్తుపట్టి కూడాగా మాంసాపేక్ష కోసం ఎవడైతే నాకు మంచి కూర తెస్తాను కదా అనుకున్నాడు ఈ ముసలాయన, గుడ్డైన. స్వరాన్ని గుర్తుపట్టినాక కూడా మోసపోతే అది నీ కర్మ. ఒకటి, వాని స్వరాన్ని మనం ఎరగాలి. రెండోది ఏంటంటే, వాడు ఏం చేస్తుందంటే
పరలోకమందున దేవునికి సాగిలపడకుండా ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని మేలులు జరుగుతున్నాయి కదా, ఈయన ఎదుటొచ్చి మీరేం చేయండి? సాగిలపడండి, మొక్కండి. ఈయనే అసలైన దేవుడు, ఈయనే రాజు, ఈయనే దేవుడు. మీరు చూశారు కదనయ్యా, ఎలాంటి దెబ్బ తగిలింది ఆయనకి? చావు దెబ్బ తగిలింది. తలక ఏమైపోయింది? చెత్తలు చెత్తలు అయిపోయింది తలక. అయినా ఏం చేశాడు మనోడు? దిగ్గులు లేచుకు. దేవుడు కాకపోతే ఎవడన్నా లేస్తున్నానే మీరు చెప్పండి? దేవుడు కాకపోతే ఇంత తలగా బగినోడు, ఇన్ని మొక్కలైనడు మళ్ళీ బతుకుతున్నానయ్య? చావు దెబ్బ తగిలి బతికాడంటే దేవుడు ఆలోచించండి. పుర్రలేదేంటి మీకు? ఇంతేనా? అందుకనే గొర్రె బ్యాచ్ అంటారు మిమ్మల్ని. మీరెవరు? గొర్రెలు. బైబిలే చెప్తే అదే అంటే మనం అవును, మా ప్రభువే లోకపాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. మేమెవరు? గొర్రెలము. ఆయన మాకు మంచి కాపరి. నువ్వు గొర్రెమని నాకు కావాలి. గొర్రెవు కాకపోతే రెండో ఆప్షన్ ఏంటంటే తోడేలే. గొర్రె బ్యాచ్ అంటాడు చూసినావా? అవును, మనం గొర్రె బ్యాచ్. మరి వాడే బ్యాచ్? తోడేలు బ్యాచ్. అందుకని వాడు మాట్లాడుతుంటాయి తోడేల్లాగానే ఉంటాయి, డంబంగా ఉంటాయి. గుర్తుపట్టాలి. సాగిల పడేటట్టు ఎందుకు చేస్తాడంటే అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలకు మోసపోకండి. దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ అవసరమైనవే చేస్తాడు. దేవుడు అనవసరంగా ఎవరిని పడతాను ఇట్లా పేరు పెట్టి ఇటువైపు నా కుడివైపు ఉన్నాడు ఒక ఆయన, నా ఇటువైపు ఒక ఆయన, ఒక ఆమె ఉంది, తెల్ల చీర కట్టుకుంది, రావాల ముందుకి. దేవుని పిల్లరా, అబద్ధాలు. అందుకని దాన్ని ఏమన్నాడు? మోసం చేస్తాడు. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు వీటి మీద ఆధారపడే కాలం ఇది కాదు. సూచక్రియల గురించి, అద్భుతాల గురించి మార్కు 16వ అధ్యాయంలో ఒక మాట ప్రభు చెప్పాడు క్లియర్గా. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే ఏంటిది? ఆమేన్ అంటే ఏంటిది? ఆ ప్రకారము జరుగును గాక. ఏ ప్రకారం? వాక్యమును స్థిరపరచుటకు అద్భుత కార్యములు జరుగును గాక. దట్స్ ఆల్. అంతే. చెప్పండి, అద్భుత కార్యములు ఎందుకు? వాక్యంను స్థిరపరచటానికి, దేవుని క్రియలు బయలుపరచబడటానికి. అంతేగాని ఏదో గ్యారీ రోడ్ చేసినట్లుగా రండి, మాయ కాదు, మంత్రం కాదు, రండి అంటాం కాదు. నిజంగా ఈ మాయలు మంత్రాలు చేసినట్టు, జిమ్మికులు చేసినటువంటి గ్యారడీలు, మ్యాజిక్ షో లాగా స్టేజీల మీద చేయటం, అటురొక్కటం, యేసుప్రభు ఉరికాడా? అసలు ఉరికేటోని ఉరికిచ్చి దన్నాలి మనం. స్టేజ్ మీద ఉరకటం ఏంటిది? ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కి ఏం చేశాడు? ఆయన కొండ ఎక్కి కూర్చొని ఉండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి వారికి ఇలాగ బోధింప సాగాను. అంటే ప్రభు ఏం చేశాడు? హాయిగా కూర్చున్నాడు. ఏం చేశాడు? పౌలు ఏం చేశాడు? సముద్ర తీరమున ప్రార్థన జరుగుననుకొని వెళ్ళి అక్కడ ఆరాధనకు వచ్చిన అక్కడ పోయి ఏం చేశారట? వాళ్ళు అక్కడ కూర్చున్నారంతే. ఎందుకు నిలబడి చెప్తారంటే, ఎజ్రా వాళ్ళు నిలబడి ఎందుకు బోధ చేశారు? ఎదురుగా లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు కనుక ఇలా కూర్చుంటే అందరు కనబడరు కనుక వాళ్ళకి ఎత్తైన స్టేజ్ కట్టి ఏం చేశారు? కనబడేటట్టు చేశారు. ఎందుకు స్టేజీ? కనబడటం కోసమే. ఎందుకు మైకు? వినపడటం కోసం. కూర్చోబెట్టు, స్తోత్రం చేద్దామా, లేచిపోవాలి, ఇవన్నీ ఉట్టిదే. వాళ్ళంతా దెయ్యం సంబంధులు, సైతాన్ సంబంధులు. దేవుడు అద్భుతములు, సూచక్రియలు చేస్తాడు. ఎందుకంటే వాక్యమును స్థిరపరచుటకు. రెండో చెప్పాడు, దేవుని క్రియలు బయలుపరచబడటానికి. దేవుని క్రియలు బయలుపరచుటకు, తర్వాత వాక్యమును స్థిరపరచుటకు సూచక్రియలు చేస్తాడే కానీ గారడీ వానిలాగా, లేకపోతే ఈ జిమికులు చేసినట్టు వానిలాగా మ్యాజిక్ షో వాడు చేసినట్టుగా చేయడు. అందుకనే తెస్సలోనిక పత్రికలో పోయినసారి మనం చూసాం, వాడు ఏం చేస్తున్నట్టు మోసం చేస్తాడు. అందుకనే దేవుడు ఏం చేసినట్ట? అబద్ధమును నమ్మునట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారి మీదకి పంపుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇయే కావాలి.
దేవుని పిల్లరా, అందువలన ఒట్టిగానే మోసపోతుంటారు. దేవుడు అద్భుతాలు, సూచక క్రియలు, వాక్యమును స్థిరపరచుటకు, దేవుని కార్యాలు బయలుపరచబడటకు చేస్తాడు. అందుకని వాడు అద్భుతాలు చేస్తూ ఏమంటాడంటే, సాగిలపడండి, వీనికి మొక్కండి. ఎవనికి? యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ప్రభు అయిన దేవునికే తప్ప ఎవరికి మొక్కకూడదు. యేసుకు తప్ప, తండ్రి అయిన దేవునికి తప్ప, దేవుని పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి తప్ప నువ్వు ఎవ్వరికి మొక్కొద్దు, ఎవరి ఎదుట సాగిలపడొద్దు. ఇంతగానం చెప్తున్నాను దేవుని పిల్లరా. అయినా నీ మనసులో అద్భుతం చూసి, మహత్కార్యం చూసి నువ్వు మోసపోతే అది నీకు నిత్యనాశనం అయిపోతుంది. ఇక మూడోది ఏం చేస్తారంటే, విగ్రహం చేయండి, విగ్రహం చేయండి, విగ్రహం చేయండి. విగ్రహాన్ని చేస్తారు. విగ్రహం చేయటమే కాదు, ఆ విగ్రహానికి నాలుగోది వాడు ఏం చేస్తాడు? ప్రాణం పోస్తాడు. ప్రాణం పోయటంతో ఆ విగ్రహం ఏం చేస్తుంది? వాస్తవంగా దేవుని బిళ్ళారా, ప్రాణం పోసేటువంటి శక్తి వాడికి లేదు, అద్భుతములు చేసే శక్తి వానికి లేదు. అందుకని ఏమంటే అది మోసం అంటున్నాడు. అదేంటండి? ఇప్పుడు ఏఐ వచ్చినాయండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి. ఎట్లా ఉంటారు ఆ పిల్లలు? మీరు ఏఐ బొమ్మను చూసారా? ఏఐని ఎట్లుంటుంది? అసలు నువ్వే అందంగా ఉంటావు, ఏ పిల్ల అందంగా ఉంటుంది? ఎంత అందంగానో ఉంటుంది, ఎంత చక్కగా. వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే పేరు చెప్పేస్తుంది. అవును, నాకు పలానా చరిత్ర కావాలో చెప్పవా అంటే చెప్పేస్తుంది. నువ్వు ఏదంటే అది చెప్పేస్తుంది, ఏదంటే అది చెప్పేస్తుంది. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి లాస్ట్కి ఏమైంది తెలుసండి? నువ్వేమనుకుంటున్నావు కూడా తెలిసిపోద్ది. ఎలా తెలిసిపోద్ది అంటే, ఇక్కడ రెండు పాయింట్లు. ఏం చెప్పాడంటే, ముద్ర వేసుకోవాలి అన్నాడు. నొసటి మీద కానీ కుడి చేతి మీద కానీ ముద్ర. ఇప్పటికీ ఏ డెవలప్మెంట్లో ఈ భాగం క్లియర్గా చెప్తున్నారు. నానోమీటర్ అంటే ఎంత ఉంటుందండి? మైక్రో చిప్స్ కంటే ఇంకా చిన్నగా నానోమీటర్స్ అంటే కంటికి కనపడవు, ఇట్లన్నా తగలవు. అంతంత చిన్న చిన్న చిప్స్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తారు అంతే. నొసటి మీద ముద్ర అంటే నొసటి మీద దాన్ని ఇంజెక్ట్ చేసేస్తాడు. ఎప్పుడైతే చేస్తారో వెంటనే నువ్వేమనుకుంటావో తెలిసిపోద్ది. ఎవడన్నా అబ్బాయి ఒక అమ్మాయి మీద మోహం చేసినాక వెంటనే తెలిసిపోద్ది, లేకుంటే ఏమన్నా కుట్ర చేసుకుని వెంటనే తెలిసిపోద్ది. ఇప్పటికీ ఏ గురించి ఎన్ని వీడియోలు వస్తున్నాయి మీరు చూడండి. 15 సంవత్సరాలలో, రాబోయే 15 సంవత్సరాలలో దేవుడు ఉండడు అంటున్నారు. దేవుడు ఉండడు కాదు, మనిషే ఉండడు. ఎందుకుంటారంటే, ఇలా నీ మనసు నా మనసు తెలిసిన తర్వాత మనం కలిసి మా ఇంటికి వస్తారా? మీరు వస్తారా? నన్ను మీ ఇంటికి రానిస్తారా? దేవుడు ఎంత మంచివాడు తెలుసా? ముందు మన మనసు ఒకరిని కలబడకుండా దాచిపెట్టాడు. రెండోది, ఆయన దయగలిగి మన శరీర అవయవాలు కనబడకుండా వస్త్రాలను ఇచ్చాడు. ఆదాము అవ్వలకు వస్త్రాలు ఇచ్చింది ఎవరండి? నీ వస్త్రాలు తీసేసి నువ్వు రాగలవా? నీ వస్త్రాలు తీసేస్తే మీ ఇంట్లో నన్ను రాణిస్తావా? నువ్వు నేను వస్త్రాలు లేకుండా బహిరంగంగా తిరుగుతావా? వస్త్రాలు లేకుండానే తిరగలేమే, మరి మనసు రహస్యం లేకుండా కలవగలవా? ఎంత సిగ్గుమాలిన కార్యాలు జరగబోతున్నాయో ఆలోచించండి. రేపు పొద్దున జరిగేది ఇదే. 666 అన్నాడు. 666, 6 6 6. 1వ 6 మనుషుని సంఖ్య, 2వ 6 రెండవ మనుషుని సంఖ్య, 3వ 6 మూడవ మనుషుని సంఖ్య. మొదటి మనుషుడు ఆదాము, రెండవ మనుషుడు ప్రభువైన యేసుక్రీస్తు, మూడవ మనుషుడు వీడు క్రీస్తు విరోధి. అందుకనే ఇది ఒక మనుషుని సంఖ్యే అన్నాడు. అవునండి. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 18వ వచనం, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం కలిగింది. జ్ఞానం గలదంటే, జ్ఞానం అంటే ఏంటంటే దేవుని పిల్లారా బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం అంటే అసలు నువ్వు పూర్తిగా తెలవటం అన్నమాట. అది గనక నీ నొసన పడ్డదనుకో, నీ ప్రైవసీ అంతా పోతుంది. ఘోరమైన పరిస్థితి అది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ముద్రేసుకోకండి.
ఎంత చెప్పినా వేసుకున్నారు అనుకోండి, ఇక మీరు బరిబాత నిలబడ్డట్టే, 10 మందిలో దిగంబలుగా నిలబడ్డట్టే మీరు. ఎందుకు మొత్తం తెలిసిపోద్దండి. శరీర అవయవాలు తెలవటం కాదు, శరీర అవయవాలు తెలిసినా ఎట్లా ఉండొచ్చు, ఏం తెలిసిపోద్ది? మొత్తం తెలిసిపోద్ది. మొదటి 6 ఎవరి సంఖ్య? ఆదాము ఎన్నో రోజున సృష్టించబడ్డాడు? 6వ దినమున. రెండో మనుషుడు అని చెప్పాడు 15వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో. రెండో మనుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన దేవుని వాక్యమై ఉన్నాడు. అందుకనే వాక్యములో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. 66 అన్నటువంటిది ప్రభుని యేసుక్రీస్తు, అంటే రెండవ మనుషుని సంఖ్య అది. మొదటి మనుషుడు ఆదాము, అది 6. రెండవ మనుషుడు ప్రభుని యేసుక్రీస్తు, అది 66. మూడో మనుషుడు ఇగో ఈ క్రీస్తు విరోధి, ఇదెంత? 666. అందులో ఏముంది? జ్ఞానం ఉంది. ఇందులో ఏముంది? ఎవరు చెప్తారు? ఇందులో నిత్య జీవం ఉంది. నా మాటలు అన్నాడు, ఇవి నిత్య జీవపు ఊటలు. మొదటి 6లో ఏముంది? మరణం ఉంది. రెండవ 6లో ఏముంది? నిత్య జీవం ఉంది. మరి మూడవ 6లో ఏముంది? జ్ఞానం ఉంది. రోజు రోజుకి మానవ జాతలు ఏం పెరిగిపోతుందండి? జ్ఞానం పెరిగిపోతుంది. జ్ఞానం లాస్ట్కి ఏమొస్తుంది? జ్ఞానం ప్రైవసీ లేకుండా చేస్తుంది. ప్రైవసీ అంటే తెలుగులో ఉంటుందని ఏకాంతం, లేకుంటే వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, వ్యక్తిగతమైన రహస్యం. ఏ మనుషుడు కూడా దుర్మార్గపు, దుష్టపు, అపవిత్రమైన తలంపులు తలంచకుండా ఉండడు, ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు తప్ప. అవునండి దేవునిలారా, నేనేం చెప్తానంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ప్రతి మనుషుని యొక్క ఆలోచనలు, అందుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అలాంటి భయంకరమైనటువంటి రోతతో ఉన్నటువంటి హృదయాలు ఓపెన్ అయితే మానవ జాతి ఎలా బ్రతుకుతుంది? అందుకనే దీంట్లో ఏముందన్నాడు? ఎంత జ్ఞానం, ఎంత అంటే నీ మనసేదో తెలిసిపోద్ది వాడికంతే. నువ్వేమనుకుంటావో తెలిసిపోద్ది. ఎట్ట తెలిసిపోద్ది? కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అన్నాడు, ఒక మనుషుని సంగతులు వాని మనిషాత్మకే కానీ మనుషులలో ఎవ్వరికి తెలియదు. మరి ఇప్పుడు ఎట్ట తెలిసిపోద్ది? నీ నొసటిని ఏం చేస్తాడు వాడు? ముద్రేస్తాడు. వెంటనే నీటిలో ఉన్నటువంటి ఆ అయస్కాంత కిరణాలన్నిటి కూడా బయటకు వచ్చి నీ ఆలోచనలన్నీ తెలిసిపోతాయి. ఆ ముద్ర లేకపోతే తెలుస్తుందా? నేను సెల్ ఫోన్ నీకు కాల్ చేయాలంటే ఏం చేస్తా? లైన్ కలపకుండా నేను నీకు వస్తుందండి. అట్లాగే నీకు ముద్ర వేసినప్పుడు నీ ఆలోచన రేఖలన్నీ, అయస్కాంత రేఖలన్నీ కూడా అవతలోడికి తెలిసిపో. ఆ ముద్ర లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకంటే వాక్యం క్లియర్గా చెప్తుంది, ఒక మనుషుని సంగతులు వాని మనుషాత్మకే కానీ మరెవరికి తెలియవు. అది నిజమే అబద్ధమా? నిజమే, తెలియవు. కానీ ఎలా తెలుస్తుంది అంటే దీనివలన 66 ఏం చేస్తుంది? నీ సంగతి నీకు తెలిసేటట్టు చేస్తుంది. 66 అంటే ఏంటి? ఇదేం చేస్తుంది? నీ సంగతి నీకు తెలిసేటట్టు చేస్తుంది, నాకు తెలిసేటట్టు చేయదు. 666 ఏం చేస్తుంది? నీ సంగతి నాకు తెలిసేటట్టు చేస్తుంది. ఆహా! అందుకనే దేవుని పిల్లరా, జాగ్రత్త. మనం ఆ దినాలలోనే ఉన్నాం. ఓరి వెర్రివాడా, నువ్వు సంపాదించింది ఎవరిని పాలైపోతుందో. మన చదువు పనికిరాదు, మన జ్ఞానం పనికిరాదు, మన ధనం పనికిరాదు, మన ఆరోగ్యం పనికిరాదు. పనికి వచ్చేది ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం. ఆ విశ్వాస మూలమైన నీతి. ఇక అది తప్ప నీకేదే ప్రయోజనకరమైంది కాదు. సుఖంగా బ్రతకండి, ఆరోగ్యంగా బ్రతకండి, హాయిగా బ్రతకండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమందలి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి. విశ్వాసం ఎలా వృద్ధి అయిద్దని చెప్పాను మీకు నేను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఎలా వృద్ధి అవుతుంది? అంటే విశ్వాసం తగ్గించుకోవటం వలన వృద్ధి అవుతుంది. తగ్గింపును బట్టి.
ఎంత తగ్గించుకుంటే అంత. అందుకనే ప్రభు చెప్పాడు, ప్రభువా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ప్రభువా అని అడిగారు శిష్యులు వచ్చి. అడిగారా? అప్పుడు ప్రభు ఏం చెప్పాడు? మీకు ఆజ్ఞాపించినవన్నీ జరిగించిన తర్వాత ఏమన్నాడు? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయాల్సిందే చేసినామని చెప్పండి. అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? తగ్గించుకో. అప్పుడు నీ విశ్వాసం వృద్ధి అవుతుంది. నా వాసమునకు నీ వచ్చుటకు యోగ్యత లేని కలితను స్వామి. ఏమన్నాడు శతాధిపతి? అయ్యా మా ఇంటికి వచ్చేంత, నిన్ను ఇంటికి రప్పించేంత యోగ్యత నాకు లేదయ్యా అని. అప్పుడు ప్రభు అన్నాడు, ఓరి దుర్మార్గుడా, నేను వస్తానంటే వద్దంటారా రేవుడన్నా, ఇంత పిచ్చోని ఎక్కడ చూడలేదురా అన్నాడా? ఏమన్నాడు? ఇశ్రాయేలీయులో ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను అంటే ఆయన ఏం చేసిండు అక్కడ శతాధిపతి? తగ్గించుకున్నాడు. విశ్వాసం ఎవడికి అధికంగా ఉంటుందంటే ఎవడైతే తగ్గించుకుంటాడో, ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వానికి విశ్వాసం అధికంగా ఉంటుంది. ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు 666 ముద్రగానికి స్నేహితుడు అనమాట. దీంట్లోరా అబద్ధ ప్రవక్తను గుర్తించుటకు 5 గుర్తులు. ఒకటి, ఘట సర్పం వలె మాట్లాడతాడు. రెండోది, క్రూర మృగానికి నమస్కారం చెల్లించేటట్టుగా ఒత్తిడి చేస్తాడు. మూడవది, ఆ విగ్రహాన్ని వానికి విగ్రహం తయారు చేయమని ఆజ్ఞాపిస్తాడు. నాలుగవది, ఆ విగ్రహానికి ప్రాణం ఇచ్చినట్లుగా మోసం చేస్తాడు. ఇక ఐదోది, 666 ముద్ర వేసుకోమని మనుష్య జాతిని బలవంతం చేస్తాడు. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఇదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఈలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి యందేమి చేతి యందేమి ఆ ముద్ర వేయించుకుని నీడలా ఏమియు కలపబడకుండా దేవుడి ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకుని నెడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఎవడైనను ముద్ర ఎంచుకుంటే ఇక్కడ ముందే హెచ్చరికలు చేయబడ్డాయి. అగ్ని గంధకముల చేత మండే గుండంలో కాలిపోతాం. మరి ఈ విషయంలో పరిశుద్ధులు ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండండి, మృదుత్వం కలిగి ఉండండి. అంత్యకాలపు అలంకరణ మృదుత్వం, దట్స్ ఆల్. అంతే. కఠినంగా మాట్లాడితే అది దుష్టుని యొక్క ఘట సర్పం యొక్క మాట. అది కఠినంగా అంటే కోపంతో మాట్లాడచ్చు, కొట్టొచ్చు కూడాగా. దేనికోసం అయ్యి అంటే తనను తాను హెచ్చించుకుంట కోసం కాదు, నిన్ను అదుపులో పెట్టడం కోసం. దేవుని బిడ్డలారా, సాతాను మాట ఇలాగే ఉంటుంది. ఒకటి ఏం చేస్తారని చెప్పాను? అనుమానం. రెండోది ఆలోచింపజేస్తుంది. మూడోది డంబంగా మాట్లాడతాడు, డంబికాలు. నేనండి చేసిన ప్రసంగం చేయను తెలుసా. నేను ఇక్కడ చెప్పిందంటే మళ్ళీ ఇంకోటి ఎక్కడ చెప్పను. ఏమనుకుంటున్నారు? కొట్టిన పిండి ఏది కావాలి చెప్పండి, ఏం ప్రశ్న అయినా అడగండి. ఇదేంటండి? డంబం కదా. చెప్పింది చెప్పవా? చెప్పింది చెప్పకపోతే అది దుష్టుని నోరు, సైతాన్ నోరు. చెప్పింది చెప్పడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. దేవుని ఆత్మ అయితే చెప్పిందే చెప్తాడు. కొట్టిన కాన్నే కొడతాడు, మళ్ళీ అదే చెప్తాడు, మళ్ళీ అదే చెప్తాడు. సమూయేలు గ్రంథంలో ఏం రాయబడిందో రాజుల గ్రంథంలో అదే రాయబడింది. రాజుల గ్రంథంలో ఏం రాయబడిందో దినవృత్తాంతంలో అదే రాయబడింది కాదా.
నిర్గమకాండంలో ఏమో రాయబడిందో ద్వితీయోపదేశ కాండంలో దాని పేరే ద్వితీయోపదేశ కాండం. ద్వితీయోప అంటే రెండోసారి, మొదటిదే మళ్ళీ చెప్పటం. మత్తయి ఏం చెప్పిండో మార్క్ అదే చెప్పాడు. మార్క్ ఏం చెప్పిండు లోక్ అదే లోక్ ఏం చెప్పిండు. అవునండి. పౌలు ఎఫెసీకి ఏం రాసిండో కొలసీకి అదే రాశాడు, ఫిలోమోనికి అదే రాశాడు. చెప్పింది భక్తులు చెప్పిందే చెప్పారు. భక్త సింగ్ గారు ఒక సంవత్సరం ఒక్కటే ప్రసంగం చేసిండు డాడీకి పోయిన. ఆయన రోజుకు 2-3 ప్రసంగాలు చేస్తాడు. రోజుకు చేసిన 2-3 ప్రసంగాలు, సంవత్సరం అంతా చేసిన ప్రసంగం ఒకటే ప్రసంగం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం. లాస్ట్కి తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటోడు సంవత్సరం అయిన తర్వాత అడిగినట్టు, ఏమండి సంవత్సరం నుంచి ఇక మీరు రావటం ఎందుకు నేను చెప్తా కదండి, నాకు కంటత వచ్చేసింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 వచనం తప్ప ఇంకోటి లేదా? ఏంటది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. అప్పుడు భక్సింగ్ గారు అన్నట, సంవత్సరం నుంచి ఒకటే ప్రసంగం చేస్తుందంటే సంవత్సరం నుంచి నన్ను వెంబడించినోడివి నువ్వే, నీకోసమే ఇది. ఇప్పటికైనా ఏం చేయను, మారు మనసు పొందు. దింపులారా అప్పుడు వెలిగిందట, అవును ప్రభు ఆ సంవత్సరం కాలం నుంచి నాతో మాట్లాడుతున్నావు అని అప్పుడు మారు మనసు పొందాడట. అంటే విషయం ఏంటంటే దింపులారా, డంబాలు కాదు, డంబంగా మనం ప్రవర్తించకూడదు. నాకే తెలుసు ఏదైనా చెప్తాంటే ఎంత తెలుసండి మనకి, ఎంతటి వారం మనం. పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడాలి. ఏం కనబడాలి? ఓర్పు విశ్వాసం ఎలా కనబడుతుంది? తగ్గించుకుని. ఓర్పు ఎలా కనబడుతుంది? అది కూడా తగ్గించుకుంటుంది. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుని పిల్లరా, 2వ క్రూర మృగం అబద్ధ ప్రవక్త. వాడిని గుర్తుపట్టడానికి 5 సంగతులు. వాడు యేసుక్రీస్తు ప్రభులాగా అద్భుతాలు చేస్తాడు, కానీ ఘటసర్పంలాగా మాట్లాడతాడు. రెండవది, వాడు క్రీస్తు విరోధికి మొక్కమని మనుషులను బలవంతం చేస్తాడు. మూడవది, వాడు క్రీస్తు విరోధికి విగ్రహాన్ని చేయమని బలవంతం చేస్తాడు. 4వది, వాడు క్రీస్తు విరోధి విగ్రహానికి ప్రాణం ఇచ్చినట్లుగా మోసం చేస్తాడు. 5వది, క్రీస్తు విరోధి యొక్క ముద్ర 666 ముద్ర వేసుకోమని మనుషులను బలవంతం చేస్తాడు. అది మనుషుని సంఖ్య, అది జ్ఞానం ఉన్నటువంటి సంఖ్య. మిక్కిలి కనికరం గల ప్రభువా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మాతో తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మేము అబద్ధ ప్రవక్తను గుర్తించుటకు సహాయం చేయండి. వాని మోసానికి మేము మోసపోకుండా సహాయం చేయండి. వాడు చేసే సూచక్రియలకు మేము మోసపోకుండా కాపాడండి. దేవా, మా నొసలు కానీ మా కుడి చేని కానీ ప్రభువా, దేనితో ఏ ముద్రతో మేము అపవిత్రం చేసుకోకుండా మాకు సహాయం చేయమని, మెలకువ దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున దయగల నామమున శిరముంచి మ్రొక్కి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి.